హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నాకు తెలుసు 2 o'clock రివ్యూ కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారని. ఇక మనం 2 o'clock రివ్యూలోకి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇక విహారీ అండ్ లక్ష్మి విడిపోతున్నారనేసి తనకి అర్థమవుతుంది. ఆ రింగ్ కూడా తను విడిపోతున్నారనేసి తను ఇచ్చింది కూడా తనకి విహారీకి అర్థమవుతుంది. ఇక ఆ పట్టుబట్టల్ని పంతులు గారికి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళి అందరినీ లక్ష్మి ఫోటో చూపిస్తూ అందరినీ అడుగుతూ ఉంటాడు, ఈమెమన్నా మీకు కనిపించిందా అనేసి. ఎవరు కూడా మాకు తెలీదు అనడంతో దారిలో ఒక సీసీ కెమెరా ఉంటుంది గుడిలో ఉండడంతో చూడాలి, ఎక్కడ చూడాలి అని పంతులు గారిని అడిగేసరికి ఇక చూపిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ మామయ్య వచ్చి పాస్పోర్ట్ ఇవ్వడం అంతా రికార్డ్ అవుతుంది. ఇక్కడికి మామయ్య వచ్చాడా, పాస్పోర్ట్ ఇచ్చాడా అని అడగడంతో ఇక ఆ అమ్మాయి ఫోటో చూసి పంతులు గారు, అవును బాబు, ఈ అమ్మాయి నువ్వు అటు వెళ్ళగానే వెళ్ళిందే, నేను కూడా చూశాను అనగానే ఇక వెంటనే కారు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక వాళ్ళ మామయ్య కారు వదిలిపెట్టేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మామయ్య, లక్ష్మి ఎక్కడ మామయ్య, లక్ష్మి ఎక్కడ, లక్ష్మి గుడిలో ఉంటుంది అనుకున్నాను, లక్ష్మి లేదు మామయ్య అని చెప్తూ ఉండగా ఇక ఉలుకు పలుకు లేకుండా వాళ్ళ మామయ్య నిలబడి ఉంటాడు. మామయ్య, నీతోనే నేను మాట్లాడుతున్నాను, చెప్పు మామయ్య అంటే, లక్ష్మి ఇక లేదు, మన కుటుంబం కోసం త్యాగం చేసి తను వెళ్ళిపోయింది. తను వచ్చినప్పటి నుంచి త్యాగాలు చేస్తుంది, ఇప్పుడు కూడా త్యాగం చేసి మనందరం సంతోషంగా కలిసి ఉండాలని తను వెళ్ళిపోయింది విహారీ అని చెప్పడంతో విహారీ బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇక తను వెళ్ళిపోయింది, ఈ పాటికి ఫ్లైట్ కూడా ఎక్కేసి ఉంటుంది అనగానే ఇక అక్కడి నుంచి కారు వేసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక మధ్యలో రౌడీలు తగిలి ఇక లక్ష్మిని చంపాలి అనుకున్నాను, కానీ అది దొరకలేదు, నువ్వు దొరికావు అని ఇక విహారీని కొడుతూ ఉండగా విహారీ కింద పడి పాస్పోర్ట్ ఓపెన్ అవుతుంది. ఇక లక్ష్మి పొరపాటున విహారీ పాస్పోర్ట్ తీసుకుని లక్ష్మి పాస్పోర్ట్ విహారీకి ఇస్తాడు వాళ్ళ మామయ్య. ఏంటి, లక్ష్మి పాస్పోర్ట్ ఈయనే ఉంది అంటే లక్ష్మి వెళ్ళలేదు అని అనుకుంటూ లోపే ఇక వెనుకనే లక్ష్మి వస్తూ ఉంటుంది. ఇక రౌడీల్ని ఒక్కొక్కరిని చితక బాదుతూ ఉంటాడు విహారీ. లక్ష్మి, ఎక్కడికి వెళ్ళిపోయావు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నీ గురించి చెప్పు లక్ష్మి, చెప్పు అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక విహారీ మాత్రం చాలా కోపంలో ఉంటాడు. నేనంటే ఇష్టం లేదు కదా, నేను మా ఇంట్లో వాళ్ళని ఎదిరించి నీ కోసం వచ్చాను, మీ నాన్నతో మాట్లాడాను, మీ ఊరు వాళ్ళతో మాటలు పడ్డాను, ఇన్నాళ్ళు నీ కోసం ఎదురు చూశాను, ఇదంతా ప్రేమ కాదా, ఇదంతా నీకు కనిపించట్లేదా, నిజం చెప్పు లక్ష్మి, నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా, నిన్న రాత్రి జరిగేటప్పుడు కూడా నువ్వు కేవలం నా పైన చాలితోనే ఐ లవ్ యూ అని చెప్పావు లక్ష్మి, నాకు అర్థమవుతుంది, నేను ఇంతమందిని ఎదిరించి నీ కోసం నేను నిలబడతాను అని చెప్పినప్పుడు కనీసం నువ్వు నా కోసం నాపై నమ్మకం ఉంచి నువ్వు ఉండలేకపోయావు లక్ష్మి, నేను ఏం చేయాలి, నేనంటే ఇష్టం లేదు లక్ష్మి, నీకు నేనంటే ప్రేమ లేదు లక్ష్మి అని ఇక గుండెలు బాదుకుంటూ ఉంటాడు విహారీ. అర్థమైంది, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు నాకు చెప్పు, నాకు సమాధానం చెప్పు వెళ్ళు అనగానే ఇంకా లక్ష్మి వచ్చి తన్ని పట్టుకొని పోతుంటే, నన్ను ముట్టుకోవద్దు లక్ష్మి, నన్ను ముట్టుకోకండి, నన్ను ముట్టుకోవద్దు, నువ్వు నాకు సమాధానం చెప్పు లక్ష్మి, చెప్పు అని బాగా ఏడుస్తూ ఉంటాడు విహారీ గారు. నేను చెప్పేది కాస్త వినండి అంటే, నువ్వేం చెప్పొద్దు, నువ్వు అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అది చెప్పు, నువ్వు ఎందుకు నాపై ప్రేమ లేకనా, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి నిన్ను పెద్ద కోడలిగా నిలబెడతానని చెప్పిన మాట అబద్ధం అనుకుని వెళ్తున్నావా, ఏమని వెళ్తున్నావో మాత్రం చెప్పు అనడంతో, మీకోసమే విహారీ గారు, నేను మీతో లేకపోయినా కుటుంబం అంతా కలిసి ఉంటుంది, నేను ఇప్పుడు అక్కడికి వస్తే కుటుంబం విడిపోతుంది, మీ సంతోషం కోసం నేను వెళ్ళిపోవాలి అనుకున్నాను విహారీ గారు, కానీ నేను వెళ్ళిపోలేనండి, ఎందుకంటే కాస్త దూరం వెళ్ళాక అర్థమైంది విహారీ గారు, నేను లేకుండా మీరు ఉంటారా ఉండరని ఆలోచించాను, కానీ మీరు లేకుండా నేను ఉండలేనన్న విషయాన్ని అసలు నేను మర్చిపోయాను విహారీ గారు, మీరు లేకుండా నేను లేను విహారీ గారు, ఒక్క క్షణమే ఉండలేకపోయాను, ఇక దూరంగా వేరే ఫారెన్ వెళ్ళి ఎలా ఉంటాను
ఉంటాను విహారీ గారు, నా వల్ల కాదు విహారీ గారు, మీతో పాటే ఉంటాను అని లక్ష్మి హాక్ చేసుకోగా నిన్న నైట్ కూడా ఐ లవ్ యూ మనస్ఫూర్తిగా చెప్పాను విహారీ గారు, మీరంటే నాకు అంత ఇష్టం విహారీ గారు అని ఏడుస్తూ హక్ చేసుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇక మరోవైపు వాళ్ళ విహారి వాళ్ళ అమ్మ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంది. నా కొడుకు కోడలు ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి రావాలి దేవుడా, ఈరోజు నా కోడల్ని ఈ ఇంటికి పెద్ద కోడలిగా చేయాలి అనుకుంటున్నాను, దీంట్లో నీ సహాయం కావాలి దేవుడా అని ప్రార్థన చేస్తూ ఉంటుంది. మరోవైపు విహారి పద మన ఇంటికి వెళ్దాం, నిన్ను ఇక్కడ కాదు మహారాణిలా చూసుకుంటాను లక్ష్మి, ఇక నీ స్థానం ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచుతాను, మా ఇంటికి మహాలక్ష్మివి, నా భార్యవి, నా భార్య స్థానాన్ని నీకు మాత్రమే ఇస్తాను, నేను ఎవ్వరికి ఇవ్వలేను లక్ష్మి, పద అని వెళ్తూ ఉండగా అంతటితో ఇవాల్టి రివ్యూ కంప్లీట్ అయింది. రేపటి రివ్యూ ఇక కార్తీకి ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు అని ఒక డార్క్ ప్లేస్లో ఇంకా ఆయన ఫేస్ కూడా చూపించరు. ఇక ఇద్దరి ఫోటోలు ఉంటుంది, ఇప్పటికి లక్ష్మి ఫోటో ఉంటుంది. ఇక నువ్వే కదా నా జీవితాన్ని ఆగం చేసింది అని ఒక డార్క్ మ్యాన్ చూపిస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరు ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. అసలు ఇంట్లోకి వెళ్తారా వెళ్ళరా, ఇంకా తనే తన మొదటి భార్య అని ఒప్పుకుంటాడా లేదా అనేసి మనం తదుపరి రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.